గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు. సో, ఇలాంటి పాన్ కార్డ్స్ ఉంటే మీకు రూ. 10,000 జరిమానా లేదా 272(b) ప్రకారంగా ఏదో యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంటే అవసలు ఏంటి? బేసికల్లీ చూసుకున్నట్లయితే ఒకప్పుడు నాన్ ఆధార్ బేస్ మీద మనం పాన్ కార్డ్స్ తీసుకున్నాం. లైక్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రకారంగా మన ఓటర్ కార్డో, ఓకే, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రకారంగా సమ్ అదర్ డాక్యుమెంట్, ఏదో ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఒక 2 పెట్టుకుని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మీద మన గతంలో పాన్ కార్డ్స్ జారీ చేశారు. సో అవి చాలామంది భద్రంగా ఎక్కడో పెట్టి దాయటం సంథింగ్ ఇంకేదైనా జరగటం అవి మీరు మిస్ చేసుకుని మళ్ళీ ఆధార్ బేస్డ్ మీరు మళ్ళీ పాన్ కార్డ్ తీస్తున్నారు. సో సేమ్ డీటెయిల్స్తో 2 పాన్ కార్డ్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు మీకు డిస్క్రిపెన్సీ యొక్క ఎర్రర్ ఒకటి ఫైండ్ అవుట్ అవుతుంది. సో దీనివల్ల మీరు ఎనెక్జైర్స్ పెడతా ఉంటారు, రకరకాల జరుగుతూ ఉంటాయి. సో ఒక పర్సన్ మీద ఓన్లీ ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం గతంలో జారీ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా రన్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డ్స్ అంటే ఒకే నంబర్తో 2-3 పాన్ కార్డ్స్ ఉన్నా నో ప్రాబ్లం అండి. బట్ ఒకే డీటెయిల్స్తో 2-3 పాన్ కార్డ్స్ ఉంటే, అంటే 2-3 పాన్ కార్డ్ నెంబర్లు ఉంటే, అంటే సేమ్ నా పేరు మీద 2 పాన్ కార్డ్స్ ఉంటే నేను చట్టరీత్యా నేరస్తుడిని. ఓకే, సో దానికి సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంట్ ఏదైతే 2 పాన్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీ యొక్క పాన్ కార్డ్ని ఏదైతే ఉందో దాన్ని సరెండర్ చేసుకోండి. త్రూ కరెక్షన్ ఫామ్ త్రూ మీరు సరెండర్ చేసుకుంటే మీరు యొక్క వాట్ ఎవర్ ఇట్ మే ఏదో శిక్షార్హులు అని చెప్పేసి ఏదో 272(b) సెక్షన్ అని చెప్పేసి ఏదో చెప్తాను. సో దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పాన్ కార్డ్ని సరెండర్ చేసుకోవాలి. సో దానికి కానీ నియరెస్ట్ మీ సేవా సెంటర్కో, సిఎస్సి సెంటర్కో వెళ్ళి లేదా నియరెస్ట్ పాన్ సెంటర్కో వెళ్ళి మీ 2 పాన్ కార్డులు అక్కడ చూపించి నేను ఇది సరెండర్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి మీరు దాన్ని సరెండర్ చేసుకోండి. ఓకే, సో సరెండర్ చేసుకుంటే మీరు దీని నుంచి అయితే బయటపడుతూ ఉంటారు. సో ఈ యొక్క వీడియో ఏంటంటే మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి మాత్రమే. ఓకే, సో దానికి సంబంధించినటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్క్రీన్ షాట్ అయితే నేను ఆల్రెడీ మీకు సైడ్ రన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, 10,000 ఫైన్ పే చేయాలి, లేదంటే 272(b) ప్రకారంగా మీకు ఒక కేసు అయితే ఫైల్ అవుతుందని చెప్పేసి మీకు క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూడండి. ఓకే, సో ఈ యొక్క వీడియోని మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలా పాన్ కార్డులు అయితే ఉన్నాయి, ఒక మనిషికి 2 పాన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో మీరు ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ ఒకసారి మీ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అనేది తిరగేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పాన్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ అయినా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదు, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో మీకు క్వశ్చన్ని రైజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరిగినట్టు. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మనం వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇమీడియట్గా. ఎందుకంటే దీని గురించి అంటే 2 పాన్ కార్డ్స్ ఉంటున్న నేరం కాబట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ పొంది ఇమీడియట్గా సరెండర్ పాన్ కార్డ్స్ అయితే చేసుకుంటారు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.